సార్, అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ ఎలా సాధ్యమవుతుంది? ఏ తీసి డిఈ పెట్టాలంతే. అటాచ్మెంట్లో ఏ ఉంటుంది కదా, ఆ ఏ తీసేయాలి, డిఈ అని పెట్టాలి. అప్పుడు డిటాచ్మెంట్ అయిపోతుంది. ఒక టీ తక్కువ అవుతుంది అంతే. అంటే మానవ జన్మ అంతా కూడా ఒక బంధాలతోటి బందీ అయిపోయాడు కదా, వీటన్నిటి నుంచి బయటపడి మనము ఆ సత్యం తెలుసుకోవాలని అంటే, డిటాచ్మెంట్లో ఉండి ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎలా అని? డిటాచ్మెంట్లో ఉండక్కర్లేదు మేడం, కాసేపు దూరంగా ఉండాలి అంతే. ఆహా, కొంచెం దూరం మెయింటైన్ చేయాలి. డిటాచ్మెంట్ అక్కర్లేదు, కానీ మీకు మీ ఫ్యామిలీకి దూరం కొంచెం ఉండాలి. మీ ఫ్యామిలీ నుంచి మీరు డిటాచ్ కాకూడదు, కొంచెం దూరం, సంఘం నుంచి కొంచెం దూరం, ఓకే. మీ ఇంటి మెంబర్ నుంచి కొంచెం దూరం, కొంచెమే, ఎక్కువ దూరం కూడా పోకూడదు. అంటే భౌతికంగానా లేకపోతే ఎలా? మానసికంగా. మానసికంగా కొంచెం దూరం పెట్టుకోవాలి. మొగుడైనా, పెళ్ళావైనా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా కొంచెం దూరం ఉండాలి. ఆ దూరం పేరే ధ్యానం. దూరం పేరు దూరం కాదు, దూరం పేరు ధ్యానం. నేను ధ్యానం చేస్తుంటే మిమ్మల్ని దూరం పెట్టాను నేను. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు, నేను మిమ్మల్ని దూరం చేయాలనుకోండి, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు దూరం అయిపోయిందంటే లెక్క. కళ్ళు చూస్తే మీరు నా లోపలికి వచ్చేసారు, నా కళ్ళలోకి వచ్చేసారు. మీరు అక్కడ ఉన్నారు కానీ నా దగ్గరికి వచ్చేసారు, నేను కళ్ళు తెరిచాను కనుక. అంటే ఈ దృశ్యం నా కళ్ళలోకి వచ్చేసి దాంతో ఇరుక్కుపోయాను. కొంచెం దూరం చేయటాలంటే నా కళ్ళు మూసేసుకోవాలి. నా కళ్ళు మూసుకుంటే ఏమైంది, ఇప్పుడు మీరు లేదు నా కళ్ళలో. కళ్ళు తెచ్చాను, మీరు నా కళ్ళలోకి వచ్చేసారు. మీరు నా కళ్ళలోకి వస్తే అటాచ్మెంట్, నేను కళ్ళు మూసుకుంటే మీరు డిటాచ్మెంట్. ఓకే, ఆ దూరం మనం అభ్యాసం చేయాలి ఎవ్రీడే. మొగుడు పక్కనే ఉంటాడు కానీ కాసేపు కళ్ళు మూసుకోవాలి, మొగుడు చూడకూడదు. అది డిటాచ్మెంట్ అండి. అందుకని మొగుడిని వదిలిపెట్టేసారు మీరు. లేదు, సన్యాసం తీసుకుంటారా, కళ్ళు మూసుకోండి అంతే. అదే డిటాచ్మెంట్ అంటే కొంచెం దూరం మనం పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మికత అనేది అవసరం అంటారా? ఆధ్యాత్మిక అన్నదే అవసరం, ఇంకోటి ఏది అవసరం కాదు.